పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని హీరో మంచు మనోజ్ అన్నారు. విద్యాధరపురం లేబర్ కాలనీ గ్రౌండ్ డూండి గణేష్ సేవా సమితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన 72 అడుగులు మట్టి వినాయకుడి విగ్రహాన్ని మంచు మనోజ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనకు స్వాగతం పలికి వినాయకుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వినాయకుడి ఆశీస్సులు అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మట్టితో 72 అడుగుల భారీ గణనాథుని విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కెమికల్స్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలు పర్యావరణాన్ని పాడు చేస్తున్నాయని ఆయన చెప్పారు. మహిళా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఆయన నిర్వాహకులకు సూచించారు. తాను 3 ఏళ్ల పాటు శ్రమించి తీసిన మిరాయి చిత్రం ఈ నెల 12న విడుదలవుతుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మన విజయవాడకి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఎక్కడ లేనట్టుగా ఈకో ఫ్రెండ్లీ గణేష్ అనే మట్టితో చేసి 72 ఫుట్ అది కూర్చున్న పొజిషన్లో ఇలా పెట్టడం అనేది చాలా గ్రేట్. ఇది చిన్న విషయం కాదు. ఎంతోమంది ఎంతో శ్రమించి ఎంతో ప్లానింగ్ చేసుకొని ఎంతో ఒక దీక్షతో చేస్తేనే ఇది అవుతుందండి. అండ్ ఎక్కడ చూసినా మన గణేష్ నిలబడిన గణేష్ పెద్ద పెద్ద విగ్రహాలు చూస్తాం మనం ఇండియా బయట. ఐ థింక్ బహుశా ఎప్పుడు చూడలే ఎంత 72 ఫీట్ ఫస్ట్ టైం ఇలా కూర్చున్న వినాయకుడిని చూడటం. అదొకటే కాదు, మనకి ఎందుకంటే ఫ్యూచర్లో ఈకో ఫ్రెండ్లీగా మన భవిష్యత్తుని మన లోకాన్ని కాపాడే బాధ్యత మనకే ఉంది. రేపు మన పిల్లలకి ఒక మంచి సొసైటీ, ఒక మంచి ప్రకృతి ఇవ్వాలి. దానికి మనం ఈకో ఫ్రెండ్లీ స్టెప్స్ ఒక్కొక్కటిగా చిన్న చిన్న విషయాల్లో మనకి పండుగలు ఎక్కువ, కల్చరల్ ఈవెంట్స్ ఎక్కువ మనకి, అండ్ ప్రతిదీ చాలా గొప్పగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే దాంట్లో ఉన్న అలవాట్లోనే చిన్న చిన్నగా ఈకోకి మారుతూ వస్తే ఐ థింక్ విల్ హ్యావ్ అ బెటర్ వరల్డ్ అండి రేపు. అండ్ ప్రతి ఒక్కరికి సార్ మీరంతా ఇంత ఇనిషియేటివ్ తీసుకున్నందుకు రియలీ గ్రేట్ సార్. మీకు ఏ సపోర్ట్ కావాలని ఎప్పుడు మేము ఉంటాము. అండ్ అలాగే నిజంగా ఏపీ గవర్నమెంట్కి, అలాగే పోలీస్ వ్యవస్థకి, ప్రతి ఒక్కరికి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఏ ఇబ్బందులు కలగకుండా, నేను వచ్చినా కూడా ఎవరు వచ్చినా కూడా, ఏ వీఐపీలు వచ్చినా ఎవరు వచ్చినా లేడీస్కి ఇబ్బంది కలగకుండా లేడీస్ అందరినీ ఒక సెక్షన్లో పెట్టి వాళ్ళు పూజలకి చేసుకునేలాగా ప్రతి సౌకర్యం కలిగించినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్. ఇంత వ్యాస్ దీంట్లో ఇంత సెక్యూరిటీ కలిగించి ఇంత హ్యాపీగా జరగడం అనేది మాటలు కాదు. ఐ రియలీ అప్రిషియేటెడ్. అలాగే ఈ సెప్టెంబర్ 12న మా మూవీ మిరాయి రిలీజ్ అవబోతుంది. గత 3 సంవత్సరాలుగా చాలా కష్టపడి చాలా ప్రేమతో మనసు పెట్టి చేసిన సినిమా. కార్తీక్ ఘట్టమనేని గారి డైరెక్షన్, ఆయన 6 సంవత్సరాల కలిది. అలాగే నన్ను, తేజ సజ్జా గారిని, కార్తీక్ ఘట్టమనేని గారిని నమ్ముకొని విశ్వప్రసాద్ గారు ఇంత గొప్ప సినిమా, ఇంత పెద్ద భారీ బడ్జెట్తో ఒక పాన్ ఇండియా, పాన్ వరల్డ్ ఫిల్మ్ చేస్తున్నారంటే అది మాటలు కాదు. అండ్ మీ అందరూ ఈ సినిమాని థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా, మన తెలుగు సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో తీసాం. అందరూ అంటారు హాలీవుడ్ లాంటి సినిమాలు తీయాలని. మా కార్తీక్ ఘట్టమనేని గారు దానికి మించి ఒక మంచి సినిమా, ఇంటర్నేషనల్ క్వాలిటీతో ఒక సినిమా తీశారు. మీరందరూ వచ్చి దానికి సపోర్ట్ చేసి థియేటర్లో గొప్ప విజయం అందిస్తారని, తెలుగు నుంచి మొదలై వరల్డ్ వైడ్ పెద్ద హిట్ అవ్వాలని విఘ్నేశ్వరుని, మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.